కానీ ఇవాళ ప్రపంచ దేశాలన్నీ డెవలప్ అయ్యాయి అంటే అక్కడ జరుగుతుంది వన్ అండ్ ఓన్లీ బిజినెస్ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారానే కొన్ని వేల మంది, లక్షల మంది మిలియనర్స్ గా మారారు. మీరు నమ్మండి, నమ్మకపోతే చూడండి, నేను చెప్పింది నిజమా అబద్ధమా తెలుస్తుంది. రైట్? ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా అంతమంది కొన్ని కోట్లలో వ్యాపారం చేస్తూ వాళ్ళ జీవితాలు మార్చుకున్నప్పుడు మరి ఇండియాలో ఇప్పుడే స్టార్ట్ అయింది చిన్న బేబీ నెట్వర్క్ మార్కెటింగ్. నేను స్టార్ట్ చేసినప్పుడు వెస్టీజ్ అంటే కూడా 10 మందిలో ఒక్కరికో ఇద్దరికో తెలుసు. మేడం వెస్టీజ్ అంటే నేను ఈ కంపెనీ చేస్తున్నాను అంటే ఏంటి వెస్టీజా ప్రెస్టీజా ఇలా ట్రీట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా నెగిటివ్ గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి స్టేజ్ నుంచి ఇవాళ వెస్టీజ్ అనే పేరు చెప్పాలంటే ఆల్రెడీ మాకు తెలుసండి, మేము జాయిన్ అయ్యామండి. వెస్టీజ్ చాలా గొప్ప కంపెనీ అంటే అంటున్నారు. మరి మన కంపెనీ గ్రేటా కదా? ప్రూవ్ అయిందా లేదా? మరి ఆ రోజు నేను స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంది పరిస్థితి అంటే నేను నెగిటివ్ గా స్టార్ట్ చేశాను. బట్ తెలుసుకున్న తర్వాత నేను ఎంత పొరపాటు పడ్డాను, అరే ఇంత గొప్ప కంపెనీనా నేను ఇంత నెగిటివ్ గా ఆలోచించిందని చెప్పి నాకు నేను ఫీల్ అయ్యి నా డిగ్రీ ఎగ్జామ్ రోజు ఉపేంద్ర క్రౌన్ రికగ్నైజేషన్ అండి. సో క్రౌన్ డైరెక్టర్ గా నా డిగ్రీ కెమిస్ట్రీ ఎగ్జామ్ రోజు సార్ కి రికగ్నైజేషన్. ఆ రోజు నా డిగ్రీ ఫైనల్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్ ని పక్కన పెట్టి ఆ సార్ రికగ్నైజేషన్ కి వెళ్ళానంటే వెస్టీజ్ ఎంత పిచ్చిగా తీసుకున్నాను అర్థం చేసుకోండి. నా డిగ్రీ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ వదిలేసి ప్రోగ్రామ్ కి వెళ్తే నాకు వచ్చిన ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా? నాకు డిగ్రీ సర్టిఫికేట్ నాకు ఇంపార్టెంట్. ఎంతమందికి ఉంది ఇక్కడ డిగ్రీ సర్టిఫికేట్? ఏం చేస్తుంది అది? భద్రంగా ఒక ఫైల్లో పెట్టి ఆ ఫైల్ ని బీరువాలో పెట్టి దాచిపెట్టాం, అంతేనా? అంతకుమించి దానికన్నా ఉపయోగపడుతుందా? అలా నేను చదువును తప్పు పట్టట్లేదు, కంపల్సరీ కావాలి. మన జ్ఞానం ఉంది అంటే మినిమం స్టడీ చేశాం కాబట్టి. కానీ ఆ చదువు వల్ల జీవితం మారిందా అంటే నాకైతే మారలా. బట్ ఆ రోజు నేను వెస్టీజ్ మీటింగ్ కి వెళ్ళడం ద్వారా ఆ రోజు ఉపేంద్ర సార్ రికగ్నైజేషన్ జరిగింది, మామూలుగా జరగలేదు. అసలు ఇంత పిచ్చిగా చేస్తారా వెస్టీజ్? ఇంత సక్సెస్ ఉంటుందా? ఒక సాధారణ వ్యక్తిని కూడా ఈ స్థాయిలో చూపిస్తారా? ఒక సాధారణ వ్యక్తిని సింహాసనం మీద కూర్చోబెడితే ఎలా ఉంటుందో ఆ రోజు సార్ రికగ్నైజేషన్ చూసి పిచ్చిగా డిసైడ్ అయ్యాను, చేశాను, స్టార్ట్ చేశాను. వెస్టీజ్ ని పట్టుకున్నాను కదా. ఇంకా చూడండి ఇలాంటి మాటలు ఎదుర్కొన్నానంటే అమ్మా నాన్న లేని ఆడపిల్లని అమ్మమ్మ తాతయ్య రోడ్లకు వదిలేశారు. ఫస్ట్ పాయింట్ అంటారా? జాబ్ సైతం వదిలిపెట్టి రోడ్లు పట్టుకొని తిరుగుతుంది. దీనికి ఏమన్నా పిచ్చా? ఇలానే అండి, ఇలానే డైరెక్ట్ గా ఇలానే ట్రీట్ చేశారు. సో రోడ్ల మీద బ్యాగ్లు వేసుకొని ఎక్కడికో వెళ్తుంది, సబ్బులు పైసలు అమ్ముకుంటుంది, ఏం చేయాలో అర్థం కాక పిచ్చి పిచ్చిగా తిరుగుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వారికి ఏది తోస్తే అది మాట్లాడేశారు. అయినా కూడా ఎక్కడ వెనకలేదు, ఎక్కడ వెనక్కి తిరగలేదు. బికాస్ విన్నది నేను. ఎస్ ఆర్ నో? ఈ ప్లాన్ విన్నది నేను, చెయ్యాల్సింది నేను, నిర్ణయించుకోవాల్సింది నేను. ఎందుకు? ఆల్రెడీ సమస్యలో నుంచి వచ్చాను. డబ్బు సమస్య ఏంటో తెలుసు, ఒక రూపాయి చేతిలో లేకపోతే పరిస్థితి ఏంటో నాకు తెలుసు. అందుకోసం ఎవ్వరు అనేవాడు ఎవ్వడు నాకు పెట్టడు. ఈ జీవితం నాది, చెయ్యాల్సింది నేను అని డిసైడ్ చేసుకున్నాను. ఆ రోజు ఎవరెన్నన్నా కూడా ఈ చోళ్ళ నుంచి వదిలేశాను. మా అమ్మమ్మ తాతయ్యకి ఒక్కటే ఇచ్చా. నేనేంటో మీకు తెలుసు. నా మీద నమ్మకంతో 4 నెలలు నన్ను వదిలేయండి. ఎక్కువ టైం కూడా అడగలేదు. 4 నెలలు నన్ను వదిలేయండి. 4 నెలల్లో నేను డబ్బు సంపాదించకపోతే మీరు ఎవరిని తీసుకొచ్చి పెళ్లి చేసే వాళ్ళని చేసుకుంటా. అంత హోప్ వాళ్ళకి ఇచ్చి మీరు నమ్మరండి. ఆ 4 months నిన్ను ఉన్నానా, తిన్నానా, పడుకున్నానా, లేచానో నాకే తెలీదు. ఒకరోజు నల్గొండలో ఉంటే ఇంకో రోజు ఖమ్మం, ఇంకో రోజు ఖమ్మంలో ఉంటే ఇంకో రోజు మిర్యాలగూడ, ఆ నెక్స్ట్ నుంచి విజయవాడ. ఎందుకు? ప్రతి రోజు ప్రతి డే మీటింగ్ 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 మీటింగ్. నెలలో 30 రోజులు ఉంటే 20 రోజులు నేను మీటింగ్ అటెండ్ అయ్యాను. 20 days మీటింగ్స్ అటెండ్ అయ్యాను. బికాస్ ముందు నేను నేర్చుకోవాలి, నాకు తెలియాలి ఈ కంపెనీ ఏంటి, బిజినెస్ ఏంటి, ఎవరికి ఎలా చెప్పాలి, ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళని నాతో పాటు కలిసి పనిచేయాలంటే ముందు నాకు తెలియాలి. కాబట్టి నేను మీటింగ్స్ అటెండ్ అయ్యాను, నేర్చుకున్నాను. నేర్చుకొని నాకు వచ్చిన నాలెడ్జ్ ని నలుగురికి పంచాను. అక్కడి నుంచి నాకు టీమ్ స్టార్ట్ అయింది. ఒక వ్యక్తి జాయిన్ అవ్వడానికి నాకు ఎంతమందిని కలిసానో తెలుసా? మీరు నమ్మరు. ఫ్రాంక్లీ నేను చెప్తున్నాను, ఎవరి దగ్గరికి వెళ్ళినా ప్రోడక్ట్లు చూస్తున్నారు, నెక్స్ట్ టైం వాడతానండి, పర్లేదు ఇంకోసారి చూస్తానని. ఇంకొంతమంది అయితే ఎందుకమ్మా ఆడపిల్లలు పట్టుకొని తిరుగుతున్నాం. ఇంకొంతమంది అయితే డిగ్రీ చేసావు కదా, కంప్యూటర్ నేర్చుకో, 6-7 శాలరీ వస్తుంది. ఇంకొంతమంది అయితే ఆడపిల్లలు ఇలా తిరగొద్దు, మగవాళ్ళకే సాధ్యం కాదు, నువ్వేం చేస్తావు దీన్ని. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే చాలా నెగిటివ్ ఒపీనియన్ ఉంది.
సో నువ్వు లేనిపోని స్కీమ్లు అని చెప్పేసి నేను నిరికిస్తారు. ఇవి మీరు బిజినెస్ చేస్తే పైన డబ్బులు వస్తాయి. ఇలా ఒక్కొక్కరు నాకు ఉచిత సలహాలు ఇచ్చారు తప్ప నాకు సక్సెస్ ని సపోర్ట్ చేయడానికి ఏ ఒక్కరు ముందుకు రాలేదు. అయినా సరే డోర్ టు డోర్ వెళ్ళాను, తిరిగాను. నాకు కాళ్ళ నొప్పులు వస్తున్నా, తిన్నానా లేదా, కళ్ళు తిరుగుతున్నా, ఏవి పట్టించుకోలేదు. నా కళ్ళ ముందు ఒక్కటే లక్ష్యం, నేను ₹1,00,000 సంపాదించాలి, నేను 1 lakh తీసుకున్న రోజు రిలాక్స్ అవ్వాలని చెప్పేసి అలా ప్రయత్నాన్ని మొదలు పెట్టాను. మేబీ 120-130 వ్యక్తి అప్పుడు ఒక్క పర్సన్ రానా కూర్చో చెప్పు అనింది. 120 మంది తర్వాత అండి. అప్పటి వరకు డోర్లు క్లోజ్ చేశాను, డోర్ కొడతానే ఉన్నాను, ఇవన్నీ వద్దన్నారు, నెగిటివ్స్ ఎదుర్కొన్నారు, రిజెక్షన్స్ ఫేస్ చేశా. ఒక్క లేడీ మాత్రం వచ్చి కూర్చోరా అని చెప్పేసి నేను చెప్పిన మాట విని నెక్స్ట్ డే నుంచి నాతో పాటు ఒక మీటింగ్ అటెండ్ అయ్యి అక్కడి నుంచి ఇద్దరం కలిసి పనిచేశాను. సో ఎగ్జాక్ట్లీ 9 లో నేను 4 months టైం పెట్టాను. ఫస్ట్ మంత్ ₹85, సెకండ్ మంత్ వచ్చేసి 200 and చేంజ్ వచ్చింది, థర్డ్ మంత్ 1000+ వచ్చింది, ఫోర్త్ మంత్ వచ్చేసి ₹1,200 అరౌండ్ 2000 లోపు వచ్చిందండి. ఫిఫ్త్ మంత్ అలా వర్క్ చేస్తే యాజ్ ఎ బ్రాంజ్ డైరెక్టర్ గా ₹17,000 చెక్ నేను తీసుకున్నాను. ₹17,000 చెక్. మరి ఆ చెక్ ఏముంది, ఒక్క నిమిషంలో ఖర్చు పెట్టవచ్చు, రైట్? కానీ నా బిజినెస్ కి ఇంకా నా బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అంటే నాకు వెహికల్ చాలా నీడ్. అందుకోసం ఇంకొక 3,000 అదనంగా నేను యాడ్ చేసుకుని 20,000 డౌన్ పేమెంట్ పెట్టి ఫస్ట్ హోండా ఏవియేటర్ స్కూటీ తీసుకున్నాను ఆ వర్క్ కి. సో అక్కడి నుంచి నా స్కూటీ మీద వర్క్ స్టార్ట్ చేశాను. ఇంకా చూసే వాళ్ళందరూ జాబ్ వదిలేసుకున్న ఈ అమ్మాయి ఏదో చేస్తుందిలే అని చెప్పేసి కొంచెం నెగిటివ్ గా మాట్లాడటం తగ్గించారు. అలా నా జర్నీ స్టార్ట్ అయింది. వర్క్ చేశాను. సో 6వ నెల సిల్వర్ డైరెక్టర్, 7వ నెల సిల్వర్ డైరెక్టర్ ప్రమోషన్ లో ట్రావెల్ ఫండ్ క్వాలిఫై అయ్యాను. అక్కడి నుంచి నాకు నా ఫ్రెండ్, బిజినెస్ ద్వారానే ఫ్రెండ్, బిఫోర్ మాకు ముఖ పరిచయం కూడా లేదు. సో ఎలా ఫ్రెండ్ అయ్యింది అంటే వెస్టీ స్టార్ట్ చేయాలంటే టీమ్ బిల్డింగ్, టీం చాలా అవసరం. ఎస్ఆర్నో ఒక్కరం చేయగలుగుతామండి. ఇది మనుషుల మనస్తత్వాలతో, పీపుల్స్ తో చేసే బిజినెస్, రైట్? మరి నాకు పర్సన్స్ కావాలి అంటే నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా నెగిటివ్ చెప్తున్నారు. మరి నేను ఎవరిని జాయిన్ చేయాలి అంటే అరే నేనే ఎందుకు కొత్తగా సొంతంగా ఆలోచించి ఈ అవకాశాన్ని నా దగ్గరికి ఎందుకు తెచ్చుకోకూడదు అని చెప్పేసి నిరుద్యోగ యువకులకు అవకాశం అని ఒక పాంప్లెంట్ బ్రోచర్ రెడీ చేసేసి ఎక్కడైతే రష్ ఏరియాస్ ఉన్నాయో ఎర్లీ మార్నింగ్ 4 to 5 o'clock వెళ్ళి పాంప్లెంట్స్ అంటించేసి తర్వాత ఇలా పర్సన్ టు పర్సన్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి కాంటాక్ట్స్ తీసుకొని ఆ నెంబర్ చూసి కాల్ చేస్తారు కదా, మేడం ఇదేదో పాంప్లెంట్ అంటించారు కదా ఏంటి అంటే నీకు నీడ్ ఉందా, నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు, పలానా రోజు పలానా టైంకి అక్కడికి రండి అని చెప్పేసి. సో బిజినెస్ గురించి ఫోన్లో ఏమీ చెప్పలేదు. అలా నేను అప్పట్లోనే 5 years బ్యాకే ఒక్కొక్క మీటింగ్ గ్యాదర్ చేసుకుంటే మిర్యాలగూడ అయినా, సూర్యాపేట అయినా, నల్గొండ అయినా, నా సరౌండింగ్స్ ఏరియాలో ఎక్కడికి పోయినా 100 మందికి తగ్గకుండా మీటింగ్ చేస్తున్నాను. అంటే అంతమంది జాబ్స్ కోసం ఎదురు చూసారు ఆ టైంలో, రైట్? అలా మీటింగ్స్ కండక్ట్ చేస్తే నాకు ఒక టీం వచ్చింది. అక్కడి నుంచి సిల్వర్ నుంచి నా ఫ్రెండ్ యాడ్ అయిందని చెప్పాను కదా, అలా వర్క్ చేసాం ఇద్దరం కలిసి. సో అనుకోకుండా తను ఒక బస్ యాక్సిడెంట్ లో చనిపోయింది. సో నాకు అప్పుడు వచ్చిన నెగిటివ్ ఏంటంటే నాతో ఎవరున్నా నాకు దూరం అవుతారు, సో ఈ లైఫ్ అంతా ఇలానే ఉంటుంది అని చెప్పేసి చిన్నప్పుడే పేరెంట్స్ కోల్పోయారు, ఒక బెస్ట్ ఫ్రెండ్ గా తీసుకున్న ఫ్రెండ్ కూడా పోయింది అని అలా ఒక్కొక్కటి నెగిటివ్ గా అనుకొని కొంచెం బిజినెస్ లో డ్రాప్ అవుదామన్న మైండ్ సెట్కి వెళ్ళిపోయా ఆ టైంలో నేను. కానీ అప్పుడు మళ్ళీ మా పైన ఉన్న మెంటర్స్ వచ్చి అలా కాదు సుష్మా నువ్వు ఇలా చెయ్యాలి